సాంబార్ అన్నం పెట్టు, ఆ పులుసు ఏమైనా ఉంటే అవన్నీ పెట్టు. ఓకేనా? ఓకే అండి. ఏమండి, ఇంట్లో టమాటాలు అయిపోయాయి, వెళ్ళి ఒక 2 కేజీలు టమాటాలు తీసుకుందాం పదండి. మొన్న శాలరీ అందగానే పప్పులు ఉప్పులు కూరగాయలు అని చెప్పి 3000 ఇచ్చాను, మళ్ళీ టమాటా ఉల్లిపాయలు అంటావేంటే? మీరిచ్చిన 3000కి ఉప్పులు పప్పులే వచ్చాయి, కూరగాయలు రాలేదు. 3000కి ఉప్పులు పప్పులే వచ్చాయా? మనం తినడానికి కేజీ లెక్క కొంటున్నావా లేకపోతే అమ్మడానికి బస్తా లెక్క కొంటున్నావా? కేజీలాగే కొన్నానండి, 2000 అయ్యాయి. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తాను, ఖర్చులకి డబ్బులు ఇవ్వు అంటే మిగిలిన 1000 రూపాయలు ఇచ్చాను. అది మిగిలిన డబ్బులు కాదే, కూరగాయలకి ఇచ్చిన డబ్బులు. అయినా ఆ డబ్బులు అటు ఇచ్చి మళ్ళీ కూరగాయలు కొనమంటున్నావా? మా తమ్ముడికే కదండి. మీ తాత సంపాదించిన డబ్బులు ఏం తీసుకుని వచ్చావా? కూరగాయలకి ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఇచ్చావు. అయినా నీ ప్రతిసారి ఏం కావాలని నేను తీసుకురాక నీకు డబ్బులు తీసుకురామన్నా కదా, నాది తప్పు. ఇక నుంచి నీకు ఏం కావాలన్నా చింతపండు నుంచి చీమలగుంట వరకు నాకే చెప్పు, నేనే తీసుకొస్తా. 1000 రూపాయలు కూడా ఆలోచిస్తున్నాడు పిసినారోడు. ఏమైంది? ఏం లేదక్క, నువ్వు వెళ్ళు. చెప్పు, ఏమైంది? ఏముందక్క, లైఫ్ బోరింగ్ గా ఉంది. ఫ్రెండ్స్ కూడా లేరక్క, లోన్లీగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫ్రెండ్ యాప్ యూస్ చేయొచ్చు కదా. ఫ్రెండ్ యాప్? ఫ్రెండ్ యాప్ అంటే? ఫ్రెండ్ యాప్ లో మనం కాల్స్ మాట్లాడొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, రూమ్స్ హోస్ట్ చేయొచ్చు. మన బోర్డమ్ కి ఇది పర్ఫెక్ట్ సొల్యూషన్. ఇది 100% సేఫేనా? వాడక ముందు వరకు నేను అలాగే అనుకున్నాను రా, కానీ వాడిన తర్వాత నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇందులో కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఇది 100% సేఫ్. బాగుందక్క, మరి దీనివల్ల నీకేం బెనిఫిట్స్ ఉన్నాయి? అయ్యో చెప్పడం మర్చిపోయాను, ఇందులో మనం మాట్లాడుతుంటే మనం గిఫ్ట్స్ కూడా గెలుచుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఈ గిఫ్ట్స్ ని మనం రియల్ టైం మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా జస్ట్ ఫర్ ఫన్ వాడుకోవచ్చు. అవునా? అయితే ఇప్పుడే డౌన్లోడ్ చేసి నేను వాడతా. సరే అక్క, ఉంటాను. చూసారు కదా, మీరు కూడా ఫ్రెండ్ యాప్ యూస్ చేయాలి అనుకుంటే ప్లే స్టోర్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, లేదా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఏమండి, టీ పెట్టడానికి పాలు కావాలి, మీరే వెళ్ళి తీసుకొస్తారా, నన్ను తీసుకురమ్మంటారా? వద్దులే, నేను తీసుకొస్తా. మళ్ళీ చిల్లర మిగిలితే చెల్లికి బిస్కెట్ చాక్లెట్కి ఇచ్చేది. సచ్చినాడు. మా తమ్ముడు 1000 రూపాయలు అడిగితే ఇచ్చినందుకు తరతరాల నుంచి వీడి డబ్బుల మీద మా కుటుంబం బతుకుతున్నట్టు మాట్లాడుతున్నాడు. కోకులకి పెట్టే పిండం ఫ్రిడ్జ్ లో దాచుకొని తిన్న మొక్కము వీడును. ఛీ! ఓ పాలు పెట్టివమ్మా. సరే భయ్యా, తీసుకోండి భయ్యా. ఎంత? 31. 31? రోజు మా ఆవిడ నా దగ్గర 50 రూపాయలు తీసుకుంటుంది, 19 రూపాయలు నొక్కేస్తుంది అనమాట. సరే, ఫోన్ పే చేస్తున్నా. వచ్చేసారా? నేను వెళ్ళి టీ పెట్టి తీసుకొస్తా. ఇప్పుడు అర్థమైంది, మొన్న పెళ్లిలో మీ అమ్మ నెక్లెస్ వేసుకొని తెగ తిరిగేస్తుంది కదా, అది ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది నాకు. ఏంటండి? రోజు పాలు పెట్టని చెప్పి 50 రూపాయలు తీసుకెళ్తున్నాం, అది 31 రూపాయే, అందులో 19 రూపాయలు మిగులుతుంది. అంటే నెలకి 570 రూపాయలు. అంటే ఏంటండి, ఈ 570 రూపాయలు తీసుకెళ్లి మా అమ్మకి బంగారం నెక్లెస్ కొన్నానంటారా? పాల దగ్గర 570 మిగులుతున్నాయంటే మిగిలిన వాటి దగ్గర ఎంత మిగులుతుందో. మీ జీతమే నెలకి 40,000, అదంతా తీసుకెళ్లి పక్కన దాచుకున్నా మా అమ్మకి 10 తులాల బంగారం నెక్లెస్ కొనాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. మనకు పెళ్ళయ్యే సంవత్సరం కాలేదు. ఇంకా నయం, మనకి పెళ్ళయి 10 సంవత్సరాలు అయ్యుంటేనా మా నాన్న సోంపేటలో కొన్న 2 ఎకరాల పొలం, ఊర్లో కట్టించిన 2 ఫ్లోర్ల బిల్డింగ్ కూడా ఈ పాల ప్యాకెట్ 19 రూపాయల వల్లే అనేవాళ్ళేమో. ఏదైనా సరే ఇక నుంచి నాకు క్లియర్గా అర్థమైంది, ఇంట్లో కావాల్సిన అగ్గిపెట్టు కూడా నేనే తీసుకొస్తాను. నీ పిల్లనైన పాపానికి 19 రూపాయలు దొంగం చేసావు కదరా, చెప్తాను పని. ప్రశాంతంగా రీల్స్ చూసుకోవడానికి భూమి మీద ఎంతకన్నా ప్రశాంతమైన ప్లేస్ ఇంకోటి ఉండదబ్బా.
ఏమండి ఏమండి ఏమైందే? అర్జెంట్ గా చింతపండు కావాలి. పోసే నేనున్న పరిస్థితి ఏంటి, నువ్వు చెప్తున్న పనేంటి? మీరున్న పరిస్థితి మీకు తెలుసు, నాకు తెలుసు. పొయ్యి మీద ఉన్న పప్పుకు తెలియదు కదా. అయినా చేతిలో ఫోన్ ఉంది కదా, బ్లాంకెట్ లో పెట్టండి. సరే వెయిట్ చేయి. హలో హలో సార్, బ్లాంకెట్ నుంచి. చెప్పండి భయ్యా. సార్ అడ్రస్ కరెక్టే కదా? కరెక్ట్ అడ్రస్ కాబట్టి పెట్టాను కదా భయ్యా. అయినా నేనేమైనా పిచ్చో నా పక్కిది అడ్రస్ పెట్టడానికి? అయ్యో అలా కాదు సార్, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం. కన్ఫర్మే, అదే అడ్రస్. ఈడేంటి మళ్ళీ కాల్ చేస్తున్నాడు? హలో సార్, ఇక్కడ సూపర్ మార్కెట్ ఉంది సార్, అక్కడ నుంచి లెఫ్టే కదా? మ్యాప్లో ఏం చూపిస్తుంది? లెఫ్టే చూపిస్తుంది సార్. మరి లెఫ్ట్ చూపిస్తే మళ్ళీ దానికి ఎందుకు కాల్ చేయాలా? అంటే జస్ట్ కన్ఫర్మేషన్ కోసం సార్. కన్ఫర్మే, లెఫ్ట్ తీసుకుని రాబయ్యా. సరే. ఈ అబ్బా బాతులు కూడా ప్రశాంతంగా ఉండవట్లేదు. సిగ్గుపడకండి. Where is the sickness? అబ్బా ఇడు మళ్ళీ చేస్తున్నాడే. మళ్ళీ ఏమైంది భయ్యా? హలో సార్, అశ్విని అపార్ట్మెంట్సేనా అండి? అక్కడ అడ్రస్లో ఏముంది? అశ్విని అపార్ట్మెంట్స్ అనే ఉంది సార్. మరి ఎందుకు అడిగావు? అదే సార్, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం. బొక్కలో కన్ఫర్మేషన్. నువ్వేమైనా గోల్డ్ బిస్కెట్లు అవాలా చేస్తారా 10 సార్లు కాల్ చేయడానికి? 30 రూపాయలు చింతపడి 30 సార్లు కాల్ చేస్తున్నావు. అక్కడ అడ్రస్ ఏముంటే దానికి ఇచ్చి వెళ్ళిపో. ఫోన్ పెట్టే. అట్లుంటది మనతోని. మళ్ళీ ఎందుకురా ఫోన్ చేసావు? డోర్ నెంబర్ కోసమా? లేదు సార్, ఆర్డర్ మేడం గారికి ఇచ్చాను సార్. మరి ఆవిడకి ఇచ్చేస్తే మళ్ళీ నాకెందుకు ఫోన్ చేసావురా? అంటే 5 స్టార్ రేటింగ్ ఇస్తారని. ఎవరికి? నీకే చింతపండుకా? నాకే సార్. ఒరే నువ్వు ఎక్కడున్నావు చెప్పు, వస్తాను. ఉండరా నీ చేతికి కాదు సార్, యాప్లో ఇచ్చేయండి సార్. ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మెయిల్స్ అన్ని మీకు పెట్టాను. సో హలో హలో, పెరుగు ప్యాకెట్ కొనడానికి షాప్కి వచ్చానండి. డబ్బులు కావాలి. ఎంత? 40 రూపాయలు. సరే పంపిస్తా చూడు. నాకెందుకు, మళ్ళీ అవి మిగిలించుకొని ఊర్లో 20 ఎకరాలు కొన్నానంటారు. ఇదిగో షాప్ వాడి QR కోడ్ పెడతాను, దానికే కొట్టేసేయండి. సరే పంపు. జస్ట్ 1 మినిట్ సార్. నో ప్రాబ్లం, క్యారీ ఆన్. సారీ సార్. పర్లేదు. ఇప్పుడు ప్రాజెక్ట్లో ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ మనం మాట్లాడు, పర్లేదు. మళ్ళీ ఏంటి? డబ్బులు పంపించారా? పంపించాను కదా. మరి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపండి, షాప్ వాడికి చూపించాలి కదా. సార్ జస్ట్ 1 మినిట్. సారీ సార్. మన ప్రాజెక్ట్ కోడింగ్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో పర్లేదు, లిఫ్ట్ చే. హలో, పెరుగు ప్యాకెట్ ఎక్స్పైర్ అయిపోయిందండి, రిటర్న్ ఇచ్చేసాను. దానికి నా పర్మిషన్ ఎందుకు? పర్మిషన్ కాదు, ఇప్పుడు నేను పెరుగు ప్యాకెట్ రిటర్న్ ఇస్తే వాళ్ళు మనకు డబ్బులు రిటర్న్ ఇస్తారు కదా, అందుకు. ఇస్తే తీసుకో. అమ్మో నాకొద్దు బాబు, మళ్ళీ అందులోంచి 2-3 రూపాయలు మిగిలించుకొని మా తమ్ముడికి బైక్ కొన్నానని చెప్తారు. నాకెందుకు అవన్నీ? అందుకే మీ నంబరే పెట్టాను, వాళ్ళు రిటర్న్ వేస్తారు. సరే సరే. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఈ కోడింగ్ ఉంది కదా సార్, అందులో ఏవి కమాల్, ప్రాజెక్ట్ ఇష్యూ తర్వాత చూద్దాం, ముందు నీ ఇష్యూ ఏంటో చూడు. మీటింగ్ రేపు పెట్టుకుందాం. సార్ సార్ ప్లీజ్ సార్. హలో, డబ్బులు వచ్చాయా?
వచ్చాయో లేదో చూసి కన్ఫర్మేషన్ చెప్పండి, లేదంటే ఆ 40 రూపాయలు నేను ఉంచేసుకుని మా నాన్నకి బెంజ్ కార్ కొన్నానని చెప్తారు. చూసారు కదా, మీరు కూడా ఫ్రెండ్ యాప్ యూస్ చేయాలి అనుకుంటే వెంటనే ప్లే స్టోర్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. రాజు అన్న, అయినా నేనే ఆయన రూమ్ ముందు కక్కనని ప్రూఫ్ ఏంటి? అది మెఫిల్ బిర్యానీ, మ్యాన్షన్ హౌస్, అది సేమ్ టు సేమ్ అన్నా. చిచి నేహా ఏంటి బయట గొడవ? మరి రూమ్ ముందు అక్కడ ఏంటి రాజు, కొంచెం పక్కన కక్కుండొచ్చు కదా. ఏంటి గోళ?